గోదావరి కాలుష్యాన్ని నివారించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కాలుష్యంపై ఆడిట్ కూడా జరగాలన్నారు. పరిశ్రమలు కాలుష్యం సృష్టించి ప్రజల ప్రాణాలు తీస్తే సహించేది లేదన్నారు. ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని దుర్గేష్ విమర్శించారు. సమీక్షల్లో చెప్పారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క అది దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ ఆయన మెంబర్ సెక్రటరీగా ఉంటారు. మిగతా శాఖలన్నీ ఏవైతే ఉన్నాయో లైన్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కలిపి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మరుక్షణమే ఇవాళ ఉదయానికే దాని జీవోను కూడా తీసుకురావడం జరిగింది. పొల్యూషన్ ఆడిట్ ఇది చాలా అవసరం. ఇవాళ వరకు మనం కాలుష్యం జరిగిపోతుంది, నది అంతా పాడైపోతుంది, మంచినీరు దొరకట్లేదు అనేటువంటి మాట మనం చెప్తున్నాం, కానీ దానికి ఒక ఆడిట్ జరగాలని, ఏ రకంగా అది ఎంత మేరకు వాటర్ని కలుషితం చేస్తుంది అనేటువంటి అంశాలు అవన్నీ కూడా మనం ఆడిట్ ద్వారా, పొల్యూషన్ ఆడిట్ ద్వారా తెలుసుకోవచ్చు.